పూరా లోకల్. హాయ్ హలో దోస్తులు, వెల్కమ్ టు పూరా లోకల్ దోస్తీ వార్తలు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం అంబర్పేటలో ఉన్నాం. అంబర్పేటలో వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు మద్దతుతో ఉన్నారు, జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడి తీసుకుని బంగారం ఒకసారి నువ్వు కూడా అరుచుకోరా మీద ముచ్చట నేను చెప్తా. రైట్ దోస్తులు, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అయితే ఇవాళ ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం అంబర్పేటలో ఉన్నాం. అయితే అంబర్పేటలో ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ఇంకా గమ్మత ముచ్చట, మంచి ముచ్చట ఏంటంటే అంటే ఇది ఫ్లో వేరే కదా గనికే. అయితే ఇవాళ మంచి ముచ్చట చెప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డి సారు మనకి ఇప్పుడు ఎంపీగా అయితే నిలబడ్డాడు. అయితే ఇక్కడ ఈ అంబర్పేట అనేది ఆయనకు సొంత ఇంటి లాంటిది అన్నట్టు. అయితే ఈ సొంత ఇంట్లో ప్రజలు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు సార్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, అసలు ఎవరికి ఓటేస్తున్నారు, అంటే ఇటు బీఆర్జీపీకా లేకపోతే బీఆర్ఎస్కా లేకపోతే కాంగ్రెస్ మద్దతు ఉంటున్నారా ఏంటి అనేది ఒకరికి మంచి చెడు అందరితో మాట్లాడదాం, మంచి చెడు మొత్తం కనుక్కొని వద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి. మరి చలో బాబు చాలు చేసేద్దాం పరా అన్న. అంత నిమ్మలేమేనా? అంత నిమ్మలమే. నాకు ఈ లోక్సభ ఎలక్షన్లో నడుతాను ఇక మన దగ్గర, సో దాని గురించే మాట్లాడదామని వచ్చినాం. ఇది అంబర్పేట కానీ అంబర్పేటలో ఏంది ఈ కాలనీ? ఇది అంబర్పేట శ్రీరామనగర్ కాలనీ అన్న. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను, ఎందుకు అనుకుంటా రెండు ముచ్చట్లు చెప్పేసి. మనకైతే బీజేపీ కిషన్ రెడ్డి మళ్ళీ ఎందుకు కిషన్ రెడ్డి సార్కి ఎందుకు ఓటు? ఆయన అంటే మనకు పరిచయం ప్లస్ మంచి ఇది ఉన్నది, ఆయన ఏది ఉన్నా కానీ వస్తాడు. అంటే ఈసారి గెలిపితే ఇంకా మంచి అభివృద్ధి పనులు అయితే అనుకోవచ్చా? కావచ్చు మేబీ, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కదా, కొంతవరకు ఛాన్సెస్ ఉంది. ఇంకా బీజేపీ నుంచి మీకు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, అభివృద్ధి పనుల విధంగా? వాళ్ళకి ఏముందబ్బా, మనకు మన అవసరాలు నిత్యావసరాలు జరిపితే తప్ప రోడ్లు డ్రైనేజ్లు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే చాలు. మనకి ఇంకా వేరే ఏమో ఎక్స్ట్రా ఇంకా ఇది ఒక పని అయిపోతే మనకు చాలా వరకు ఇది ఉంటుంది. ఎలక్షన్ తర్వాత ఒకవేళ ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ సార్ గెలిపిస్తే కిషన్ రెడ్డి సార్ ఏమైనా చేయగలుగుతాడు? తొందరగా చేయాలంటే సార్ని గెలిపియాలి. మరి గెలిపియాలి అంతే, నా పర్సనల్ ఒపీనియన్. अंतेना अभी हमारा पास लोकसभा इलेक्शन चल रहा, तो उसके बारे हम एक क्वेश्चन पूछना चाहता हूँ. जो हमारे पास बीजेपी है और कांग्रेस है, बीआरएस है, आप किसको वोट डालते हैं? मैं तो किसी को डालना नहीं चाह रहा हूँ. अरे भाई ऐसे क्यों? क्यों? तो कोई कुछ करके फ़ायदा नहीं है, कोई किसी को फ़ायदा नहीं पहुँचा रहे, चाहे बीजेपी रहने दे या कांग्रेस रहने दे या बीआरएस रहने दे. लेकिन हम तो वोट डालना पड़ता ना, तो उसके बारे में डालना पड़ता. डाल के बेनिफिट क्या हो रहा? कुछ भी नहीं हो रहा ना. नहीं हो रहा. तो इससे बारे आप नहीं, ये साल में 5 साल के बाद एक बार आते, उसके बाद दिखते नहीं. लेकिन अभी तो मतलब जो कर रहे हैं ना, कुछ भी कर रहे, क्या कर रहे भाई? इम्प्रूवमेंट खाली के स्कूल हुआ, अब जैसा है फ्री बसेस हुआ है, उससे बेहतर है कि स्कूल के फ्री कर देना था, हॉस्पिटल को फ्री कर देना था. सही बात है, लेकिन वो उसका वो कांग्रेस का है ना, कुछ भी नहीं हो रहा. రైట్ అన్న, నమస్తే అన్న. అన్న పనులన్నీ బంద పెట్టి చాయ్ కడ కూర్చున్నట్టు నువ్వు? టైం పాస్ పనులు లేక ఎండాకాలం ఎక్కడ పోలేక బయటికి పోతే ఎండలు బాగా మండుతున్నాయి. ఎండలు. అన్న ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు మన దగ్గర లోక్సభ నడుతుంది ఎలక్షన్స్, సో ఇప్పుడు మనకి ఇక్కడ బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. ఇది అంబర్పేటే కానా? సో మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? మేము ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వేస్తాను ఓటు. బీఆర్ఎస్ అంటే ఎవరు, ఏ సార్కి వేస్తాను? కాలేరు వెంకటేష్ వస్తాడు. పద్మరావు సార్ కదా? పద్మరావు సార్ వస్తాడు. ఎందుకు సార్కి ఎందుకు ఓటు వేస్తాం? అప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళకి నేను ఫాలోయింగ్. బీజేపీ వాళ్ళది ఏమంటావు మరి? నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేదు సార్, ఎక్కువ పెట్టలేదు. ఇయర్ నుంచి ఏమైనా పెడతావా? ఏమో ట్రై చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళది ఏంది ముచ్చట? ఏమో నాకు అంత అవగాహన లేదు, వాళ్ళు నమ్మకం లేని పార్టీ అది. అంతే అంటావా? మరి ఇప్పుడు ఈడేమైనా అభివృద్ధి పనులు అయినాయి అన్న? కేసీఆర్ హయాంలో బాగానే అయినాయి పనులు, మాత్రం బాగా అభివృద్ధి అయినాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు కదా. మరి అంబర్పేటలో చూసుకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు అంటే సార్ బీజేపీ వాళ్ళు ఏంది అభివృద్ధి పనులు చేసినామని అంటారు, దీనిపైన ఏమంటారు? చేస్తున్నారు, మెల్లిమెల్లి వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు చేస్తారు. మరి ఏం చేయలేను కానీ చేస్తుర్రు అంటున్నా, అంతే కదా. చేస్తాళ్ళు అంటారా? మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా కావాలని అనుకుంటారు అభివృద్ధి పనులు? చాలా కావాలంటే మస్తుండే చేయలేము. నాకు అంత అవగాహన లేదని దాని మీద కూడా. కాక ఇప్పుడు మన దగ్గర లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయిగా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎవరి కోటెత్తావు? ఎవరిదేనా? బీజేపీకా? అరే ఎమ్మటే నోట్లకి వెళ్ళి వచ్చిందా బీజేపీ? మనుషులకి వెళ్ళి వచ్చిందా? ఎందుకు కాక బీజేపీ వాళ్ళకి ఎందుకు ఎత్తావు? ఏమో చేస్తున్నారు కదా, ఏదో ఒకటి ఎంతో కొంత అయితే న్యాయం చేస్తున్నా అంటావు పక్క పార్టీ వాళ్ళకన్నా, అంతేనా? ఎన్ని ఓట్లు ఉన్నాయి కాక? 6. 6 ఎట్లా బీజేపీకి ఎన్ని పడతాయి? 6 పడతాయి. 6 పడతాయి అంటావు బా. కాక ఎంత ముద్దే చెప్పిండు. కాక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు సారు కిషన్ రెడ్డి సార్కే మీరు వచ్చేది. కిషన్ రెడ్డి సార్ ఏమన్నా డెవలప్మెంట్ వర్క్ చేసిండేడా?
చేసిండు కదా. ఇప్పుడు గెలిపితే ఇంకే మంచిగా చేస్తాడా? ఇంకా మంచి చేస్తాడు. మరి సార్ గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నా, ఇక్కడ పనుల గురించి కానీ లేకపోతే ఇంకేమన్నా మాకు ఇది కావాలని ఏమన్నా అంటావా? ఏం లేదు అనేది. నేను అర్థానే మంచిగానే చేస్తానంటే కిషన్ రెడ్డి సార్ అయితే. ఈ పక్క పార్టీలు ఉన్నారు కదా, వాళ్ళు వేయకుండా బీజేపీకి ఎందుకు ఎత్తానే ఉన్నట్టు ఏమన్నా మతలబు ఉన్నారు దాని వెనుక? ఏం లేదు, మతలబు గిట్ల ఏం లేదు, చేస్తుండే చేసేస్తున్నాం అంతే. తనకైతే బీజేపీ కోట ఎత్తానంటారు. అన్న నమస్తే అన్న. అన్న షాయి షాప్ అన్న ఇది ఎట్లా నడుస్తుంది అన్న దాందా? పర్లేదన్న ఇప్పుడైతే. అన్న ఇప్పుడు మన దగ్గర ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో ఎవరి కోట వేద్దాం అనుకుంటారు? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికి వేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ అన్న. కాంగ్రెసా? ఎందుకన్నా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైంది? ఇంతకుముందు వేసినాం కానీ వాళ్ళు ఏం చేయట్లేదు అన్న. కరెక్ట్ చెప్పినావు అన్న. అంటే మాకు తెలియక కన్నా ముందంటే కాంగ్రెస్ చూడలేదు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇచ్చినైతే ఇప్పటి వరకు అయితే కొన్ని చేస్తారు, ముందర కూడా చేస్తారేమో కొద్ది ఆశ ఉంది. ఇప్పుడు కూడా ఎంపీ కూడా కాంగ్రెస్ వస్తే ఇంకా మంచిగా ఉంటుందేమో ఒక చిన్న అభిమానం. అన్న నాకు ఒక చిన్న ఆలోచన అన్న. ఇప్పుడు కాంగ్రెస్ అన్నావు అన్న, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా కూడా కేంద్రం అంటే మోడీ సార్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అన్న, మరి ఇప్పుడు పనులు కావు ఎట్లా? మరి పనులు చేస్తుండు అన్న, చేస్తూ ఈయన కూడా ఇప్పుడు మోడీ చేస్తుండో లేదో మాకు తెలియదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన కాడికైనా చిన్నగా అయినా పర్వాలేదు, ఈ బస్సులు అన్నాడు కాగా అన్నాడు అవన్నీ ఇస్తుండు, ఇంకా వస్తాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాం అన్న. మంచిగా ఉన్నామండి అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. బీజేపీ కంటే ఎవరన్నా? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి సార్ ఇదివరకు కూడా గెలిచిండు కదా, అభివృద్ధి పనులు ఏమైనా చేశారు? చేశాడు. అవి ఏం చేసినా? చేశాడు, తన చేతనగా చేస్తున్నాడు, రోడ్ల పనులు కానీ ఇవి కానీ. ఏంటంటే ఇప్పుడు బీజేపీ కన్నా కాంగ్రెస్కి వేస్తే బాగాలేకుంటుంది. కాంగ్రెస్ చాలా ప్రాబ్లం వస్తుంది, బీఆర్ఎస్ మొత్తం ఓన్లీ ఇదైపోతుంది, ఓన్లీ ఇంటి కుటుంబం అయిపోతుంది అట్లని. అన్న కిషన్ రెడ్డి సార్ గెలిచారు కదా ఇదివరకు, ఈ ఫ్లైఓవర్ కూడా సార్ హయాంలోనే అట్లా కట్టడం స్టార్ట్ చేశారు అన్నారు. ఇది సార్ గెలితే పూర్తి అవుతుంది అంటారా? కంప్లీట్ అవుతుంది. గెలిచిన అవుతుంది, గెలవకుండా అవుతుంది. మిగతా పార్టీలు ఎందుకు వద్దుకున్నాం? మేము బీజేపీ అనుకుంటున్నాం కాబట్టి మాకు మిగతా పార్టీలు మాకు అవసరం లేదు. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న ఇంట్లో? మా ఇంట్లో 23 ఓట్లు ఉంటాయి. బొరకొండ బంగారం 20 ఓట్లు ఉన్నాయంట అన్నోళ్ళ ఇంట్లో. 20 ఓట్లు బీజేపీకి పడతాయి? బీజేపీకే పడతాయి బరాబర్, మొత్తం బరాబర్. 100% గ్యారంటీ, 200% ఇస్తాను. అవునా? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ఇప్పుడు అడావుడి నడుస్తుంది. మన అంబర్పేట కదా ఇది, అంబర్పేట ఏ కాలనీ అనేది? నాది అంబర్పేట ప్రేమ్నగర్. ప్రేమ్నగరా? ప్రేమ్నగర్లో ఎట్లుందన్న? ఇట్లా అంటే బీజేపీ సైడ్ ఉన్నారా, కాంగ్రెస్ ఉన్నారా, బీఆర్ఎస్ యూనియన్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ పోటీ ఉంటుంది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం? బీజేపీకి. బీజేపీకి ఎందుకు? బీజేపీ అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా చేసింది బీజేపీ. అంటే ఇప్పుడు మన అమ్మాయిల కోసమైనా మా ఫ్యామిలీ వాళ్ళ కోసమైనా అన్నీ చాలా చేసింది, పెన్షన్లు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. అంటే ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి బీజేపీకే, నేను కూడా బీజేపీకే. ఇక్కడ బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ కదా, కిషన్ రెడ్డి సార్ ఇక్కడ మంచి పనులు చేసిండు, చాలా చేసిండు. మన ఫస్ట్ నుంచి మొత్తం లైట్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ఇంకా ఏమైనా హెల్ప్, చిన్న హెల్ప్లు అంటే ఇప్పుడు నీళ్ళు రాకపోయినా, కరెంట్ లేకపోయినా అన్నీ చేసిండు కిషన్ రెడ్డి సార్, అన్నీ చేసిండు. అవి ఎందుకంటే ఇప్పుడు ఏం తెలుసా సార్, ఇప్పుడు మనం తెలిసిపోతుంది ఎవరికి వేయాలో ఏంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా, తెలిసింది కరెంట్లు పోతున్నాయి. ఇప్పుడు కరెంటు ఫస్ట్ పోకపోతుండే, ఇప్పుడు పోతుంది కదా కరెంటు. వాళ్ళు చెప్పారు, అది అన్ని హామీలు చెప్పారు, అది చేస్తాం ఇది చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తారు, లోక్సభలో వచ్చినాక చేస్తా అంటారు. అంటే అన్ని పథకాలు ఇస్తాం, ఓట్లు వేస్తేనే పథకాలు ఇస్తాం. అంటే ఇప్పుడు ఇప్పుడు లోక్సభలో గెలిచినాకనే మొత్తం చేపిస్తా అంటారు. అదేంది, ఫస్ట్ హామీ ఇచ్చారు, చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇప్పుడు ఏంది, కేసీఆర్ సార్ పార్టీ ఉంది కదా, అది ఎందుకు? అది ఏంటంటే అది అందరు ఒపీనియన్ అందరు అన్న. నాది ఒపీనియన్ అయితే బీజేపీది, అంతే. బీజేపీకి ఓటు ఇద్దామని బీజేపీ. అంటే ఎందుకంటే మా వాళ్ళు అట్లా చెప్పారు. అంటే మా వాళ్ళు ఫ్యామిలీ మాట వింటామన్నా. అంటే మాకన్నా మా ఇంట్లోకి తెలుసు ఎవరికి ఇస్తే మంచిది ఏంటంటే, ఇంట్లోకి తెలుసు. వాళ్ళు ఏంటంటే నాకన్నా ఎక్కువ చూసారు, అంటే లైఫ్ ఎట్లా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసారు, ఎవరు వేస్తే ఓటు అందుకే వాళ్ళ మాటలు వినేసి మా ఇంట్లో మాట ఇప్పుడు మేము కూడా వాళ్ళ మాటలు విని కాదు, మేము కూడా అనుభవిస్తున్నాం ఏంది ఎవరికి ఇస్తే ఏందని ఓటు అట్లా. రైట్. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, చూడ చక్కగా ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిదే అన్న. అన్న ఇది ఎక్కడన్నా అంటే ఇక్కడ ఏమంటారు దీన్ని, ప్లేస్ ఏమంటారు దీన్ని? అంబర్పేటనా?
దీంట్లో ఏమన్నా మళ్ళీ కాలనీ ఉన్నదా మెయిన్ రోడ్ అంబర్పేట గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ అంటారు అన్న ఎట్లా ఉందన్న వాతావరణం ఎలక్షన్ వాతావరణం ఇక్కడనైతే మొత్తం జర టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు మరి లోక్సభ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరో కొట్టేద్దాం అనుకుంటారు మనము టీఆర్ఎస్కి ఇస్తాం అన్న టీఆర్ఎస్. అరే బాబు గట్లన్నాడేమరా టీఆర్ఎస్ అని మరి ఎందుకో ఏం కథ కనుక్కో అన్న మరి టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నాం, మరి మిగతా పార్టీలు ఎందుకు వద్దాం అనుకున్నాం అన్న? మిగతా పార్టీలు ఎందుకు వద్దంటే ఇక్కడ వెంకటేష్ అన్న మంచిగా చేస్తాడు, కాలర్ వెంకటేష్ మంచిగా చేస్తాడు, అన్ని అభివృద్ధి పనులు అన్నీ మంచిగా చేసిండు. కానీ ఆయనకే ఇస్తాం మేము ఓటు, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆయనకే ఇస్తాం. ఆయన ఏ పని కావాలన్నా ఆపదలో ఆదుకుంటాడు అందరినీ. ఇప్పుడు చాలా మందికి వాళ్ళకి పింఛన్లు ఇప్పిస్తాడు. ఇక్కడ అన్ని పనులు చాలా మంచి పనులు వెళ్తాడు. వలన గరీబులు రోడ్ల మీద వండుకుంటే వాళ్ళకి దుప్పట్లు ఇస్తాడు. ఇంకా చాలా మంది ఇప్పుడు ఉంటారు కదా పంతులు వాళ్ళకు పింఛన్లు లెక్క ఇస్తాడు, నెలకు మంత్లీ ఇస్తాడు. ఆయన ఓన్ పైసలు ఇస్తాడు ఆయన ఓన్. అన్న నమస్తే అన్న, గట్టి పైలు వాళ్ళ మాదిరి ఉన్నావు. నమస్తే పైల్వాన్ అంటే ఇక ఫిజికల్ మెయింటైన్ చేయాలి కదా. చెప్పండి. అవన్నా ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకున్నాం? లోక్సభ అంటే మన తెలంగాణకు సంబంధించిందా లేకపోతే ఆంధ్రాకి సంబంధించింది? అంటే కేంద్రంలో అంటే ఇప్పుడు లోకల్కి వేస్తేనే బెటర్, ఎందుకంటే కేంద్రంలో ఆల్రెడీ ఉన్నారు మనకు ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు మన కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు. లోకల్ ఆయనతో కొన్ని పనులు అవుతున్నాయి, మనకు అవుతున్నాయి, వర్క్ నడుస్తుంది మనకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఉన్నారు కన్నా, కిషన్ రెడ్డి సార్ అను పద్మారావు సార్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళల్లో ఓల్కోటేద్దాం అనుకున్నారు. ఆబ్వియస్లీ లోకల్ వాళ్ళకే ఓటు వేస్తాం కదండి. అంటే లోకల్ అంటే ఏ ఏరియా కిందకి వచ్చింది? ఇప్పుడు ఇది అంబర్పేట కిందికి అంటే సికింద్రాబాద్ కిందికి వస్తుంది, సికింద్రాబాద్ దాని నుంచి వస్తుంది. అంటే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎవరు పార్టీ అంటే మనం లోకల్ బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్కి వేస్తామండి. అన్న ఎండాకాలం కదా, గిరాకీ ఎట్లా ఉందన్న? మామూలు ఉంది అన్న, మంచిగా ఉన్నారు అందరూ బాగున్నారు. అవునా, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే పైన అయితే బీజేపీ వస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి సారు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు సార్ ఇట్లా ఉన్నారు కదా, కిషన్ రెడ్డి సారు పద్మారావు సారు వీళ్ళందరూ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే బీజేపీకి వేయాలి, ఎందుకు పైన మోడీ ఉండాలంటే బీజేపీకి వేయాలి. బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ ఇదివరకు గెలిచిండు కదా, గెలిచినప్పటికి నుంచి ఏం చేయలేదు. వాళ్ళు చేస్తేనే మళ్ళీ వస్తారు కదా, ఎవరైనా ఇప్పుడు ఏదో ఏ పార్టీ కానీ మనిషి అభివృద్ధి చేస్తేనే ముందు కూడా వస్తుంది. అభివృద్ధి చేస్తేనే ఎవరైనా ఓట్లు వేస్తారు మళ్ళీ అట్లా అన్న. ఎండగా అవునన్నా మంచిగా ఉన్నా అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీకి ఓటేద్దాం? బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి జరుగుతుంది కదా దేశం మొత్తంలో, అందుకని చెప్పి ఇంకా అభివృద్ధి జరగాలని రాను కూడా మంచిగా ఉండాలని అందుకని బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గెలిచిండు, చేస్తుండు పనులు అట్లే, ఇంకా కూడా చేస్తే మంచిగా ఉంటుందని. అంబర్పేట నియోజకవర్గం మంచిగా పట్టించుకొని చేస్తే బాగుంటుంది పనులన్నీ. ఇంకా అన్న సెంట్రల్లో బీఆర్ఎస్ రాదు, అంత పవర్ లేదు, ఏమున్నా లోకల్ పార్టీ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా వస్తే బీఆర్ఎస్ వస్తుంది. ఎప్పటికీ రాదు బీఆర్ఎస్ అనే సెంటర్లో, సపోర్టింగ్ ఉండాలి. ఇప్పుడు ఎన్డీఏ సపోర్ట్ ఇదేం లేకుండా ఇండివిజువల్గా గెలుస్తుంది బీజేపీ. అది కాంగ్రెస్ అయితే రాదు ఖచ్చితం. అది కదా నిధులని మంజూరు అయితే పనులు కూడా మంచిగా జరుగుతాయి. అక్కడ సగం ఇక్కడ సగం ఏ సపోర్ట్ లేకుండా ఉంటే పనులు కూడా అన్నీ నత్తనడగా జరుగుతాయి, సరిగా జరిగాయి, చేయలేరు కూడా పనులు కూడా. మంది ఏ ఏరియా కిందకి వచ్చింది? అంబర్పేట నియోజకవర్గం. అంబర్పేట అంటే ఏది బాపునగర్ ఏరియా. ఓకేనా, మంచి ఎక్కడ ఓట్లు మన ఉంటే 8 ఓట్లు ఉంటాయి ఇంట్లో, 8 ఓట్లు ఉంటాయి. 8 ఓట్లు బీజేపీకి వేస్తారంట. 8 ఓట్లు బీజేపీకి పడతాయి, కాంగ్రెస్కి అయితే ఏమి వేయలేం. కాంగ్రెస్కి ఏమి వేయరు, అన్ని కిషన్ రెడ్డి సార్కి వేస్తారు. ఏం లేదు, కిషన్ రెడ్డి సార్. నమస్తేనా, ఎట్లా మంచిగా ఉన్నారా? బాగున్నా అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారో ఆ పార్టీకి వేద్దాం అనుకుంటాం. అంటే డెవలప్మెంట్ అంటే ఏ పార్టీ చేస్తుందని? ఇక టీఆర్ఎస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసింది, ఇప్పుడు డెవలప్మెంట్ ఆయన టీఆర్ఎస్ ఉన్నది. బట్ టీఆర్ఎస్ ఉంటుందా పోతుందా తెలియదు ఇక్కడ. ఆయన ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే డెవలప్మెంట్ అవుతుంది, కాంగ్రెస్లోకి రాకపోతే డెవలప్మెంట్ అట్లే ఆగిపోతుంది. ఓకే, అట్లా అంటే కిషన్ రెడ్డి సార్ చేస్తాడు కంపల్సరీ. గెలిచిండు కదా కిషన్ రెడ్డి సార్, మంచి పనులు చేశాడు, మంచి పనులు చేశాడు. మరి ఇప్పుడు అంటే మీరు బీఆర్ఎస్కే వేద్దామని ఓట్లు అనుకుంటున్నారు, మరి బీజేపీకి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇక్కడ ప్రెసిడెంట్ మా బ్రదర్ అందులో ఉన్నాడు కాబట్టి ఆయనతోటే ఫాలో కావాలి నేను. ఆయన కాంగ్రెస్లో పోయినాడే కాంగ్రెస్లో పోవాలి నేను. కాకపోతే అన్ని విధాలు ఆలోచించి నేను వ్యాపారస్తు. నేను ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకే ఓటేస్తాను. అంటే ఎవరైనా అంతే కదా, పార్టీ జనాలకను మంచి చేసే వాళ్ళకి అంతే కదా, అంతే. అవునా, ఇంక మరి ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే మంచిది? రోడ్లు, ఇక్కడ రోడ్లు, వాటరు ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ. మెయిన్ రోడ్లు బాగాలేదు ఇక్కడ. రోడ్లు ఇట్లా మంచిగా చేస్తే ఏ పార్టీ చేసినా
దానికి మేము అనుకూలంగా ఇస్తున్నాం. మా పార్టీ బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు. కాకపోతే బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. కిషన్ రెడ్డి సార్ వస్తే మంచిగా ఉంటుంది. కిషన్ రెడ్డి సార్ వస్తే, బీజేపీ అని కాదు, కిషన్ రెడ్డి సార్ వస్తే మంచిగా ఉంటుంది. అంటే కిషన్ రెడ్డి సారు ఇట్లా ఫ్లైఓవర్ గురించి వీటి గురించి చేశారు కన్నా. కిషన్ రెడ్డి సాబ్ వస్తే డెవలప్మెంట్ ఛాన్స్ ఉంటుంది, మేము అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆయన పోయి మనస్ఫూర్తిగా ఆయనతో అడగవచ్చు, ఫ్రెండ్లీగా అడగవచ్చు. ఆయనతో కిషన్ రెడ్డి సార్ అంటే దోస్తాన లెక్క అడగవచ్చు. కిషన్ రెడ్డి సార్ అయితే మంచి డెవలప్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అంటారు. కిషన్ రెడ్డి సాబ్కు మేము అనుకుంటున్నాము, ఆయన కేస్తే అన్ని విధాల అనుకూలం ఉంటుంది మాకు. అంతేకన్నా మళ్ళీ డెవలప్మెంట్ విషయంలో చాలా బాగా చేస్తాడు. ఎక్కడ పోయినా ఏ పని పోయినా కానీ చేస్తాడు ఆయన. చిన్న పని అయినా చేయగలుగుతాడు ఆయన. మనస్ఫూర్తిగా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు ఆయన. వేరే అతను ఎంపీ మనకు గెలిచినా కానీ పోలేము ఆయన దగ్గరికి, ధైర్యంగా అడగలేము. ఈయన ఫ్రెండ్లీగా అడగవచ్చు, ప్లస్ ఫ్రెండ్లీగా చేస్తాడు ఆయన. అన్న నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అంతా ఎట్లున్నా నిమ్మలమేనా? అంతా నిమ్మలమే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు మన దగ్గర ఈ లోక్సభ ఎలక్షన్ జరుగుతానే అన్న. సో మరి దీని ముచ్చట ఎట్లున్నది అంటావు? ఏం కథ? ఎవరు కొట్టేస్తావు? మేమైతే మోడీ ముఖం చూసి ఓటేస్తామే. కిషన్ ముఖం అంటే ఇప్పుడు మరి కిషన్ రెడ్డి సార్ నిలబడ్డాడు. కిషన్ రెడ్డి సార్ కానీ 100% ఎంపీకి మాత్రం బీజేపీ. బీజేపీ మొత్తం అసలు తగ్గుడే లేదంట. తగ్గుడే లేదు. మోడీ కంపల్సరీ పీఎం మళ్ళీ 100%. మరి ఇప్పుడు మనకు లోక్సభ జరుగుతుంది మన దగ్గర. ఈ లోక్సభలో బీజేపీ నుంచి ఏమో కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు, బీఆర్ఎస్ పద్మరావు సార్ ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ సార్ ఉన్నాడు. సో ఇలా ఎవరు కొట్టేస్తారు పర్టికులర్గా? మేము మనసులో ఉన్న మాట చెప్తాను అన్నట్టు చెప్పాలి. మేము పర్టికులర్గా కిషన్ రెడ్డికేనే 100%. మరి కిషన్ రెడ్డి సార్ మన అంబర్పేటలో ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఇక చేసిండంటే అప్పుడు చేసిండు, ఇప్పుడు కొద్దిగా లేదు, మైనస్ అవుతుంది. ఇక తర్వాత మళ్ళీ ఎంపీ అయిన తర్వాత ఉంచుకోవచ్చు, చెప్పలేము. అభివృద్ధి పనులు చేసిండు, ఇంకా చేస్తున్నా అంటారు. మొత్తం మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఓట్లు? మా ఇంట్లో దగ్గర ఒక 10 ఉంటాయి అన్న. 10 ఓట్ల బీజేపీకి ఎన్ని పడతాయి? 10కి 10 పడతాయి. 10కి 10 మార్కులు. 10కి 10. ఇంకా మన బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అనుకుంటారన్న కిషన్ రెడ్డి సార్. ఇంకా ఎసొంటి అభివృద్ధి పనులు అయితే మంచిగా ఉంటాయని అనుకుంటారు మీరు? ఈ రోడ్లు బ్రిడ్జ్లు కానీ అన్నీ కంటిన్యూగా జల్లి కావాలి. జల్దీ కావాలి. ఈ రోడ్లు అనేది మంచిగా నిమ్మలంగా కావాలి. అప్పుడు మనకు ఫ్రీ ఉంటుంది, ట్రాఫిక్ అనేది టెన్షన్ ఉండదు. ఇప్పుడు ఈ రోడ్డు ఈ పనులని కాబట్టి మనకి మొత్తం ట్రాఫిక్ ఇప్పుడు దందా బంద్ అవుతుంది. బంద్ అవుతున్నాయి కదా. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకున్నా? ఇప్పుడు కంపల్సరీ అయితే మేము ఎవరు కిషన్ రెడ్డి మేము 4 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే చేయించినాం. ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత చాలా అభివృద్ధి చేసిండు. ఆయన వచ్చిన నుండి చాలా అంటే చాలా చేసిండు కిషన్ రెడ్డి. అంటే ఆయన 28 రాష్ట్రాలల్లో ఆయన ఒక మన దిక్కెళ్ళిన ఒక మినిస్టర్ అయిందంటే మనకు గొప్పతనం, అంతేనే కదా మన గొప్పతనం. ఆయన పేరు నిలబెట్టుకోవాలంటే ఫేవర్ తొందరగా చేసేస్తే ఆయన కంపల్సరీ అయినా ఓకే అయిపోతాడు. గట్టిగా మన కిషన్ రెడ్డికే ఉన్నది 100%. 100% కిషన్ రెడ్డికే ఉన్నది. సినిమాలోకి హీరో లెక్క కొడుతున్నా అన్న. ఎట్లా ఉన్నానా మస్తున్నా నేనైతే జబర్దస్త్ ఉన్నా. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గందులో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? సెంటర్లో అయితే ఏ పార్టీ మధ్యలో వచ్చినా సరే కానీ అన్న సెంటర్లో అయితే బీజేపీ వస్తుందని ఓపు ఉందన్న మాకు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ పనులు చేయాలి. గరీబోడు సస్తుండు, ఉన్నోడు బతుండు. అర్థమైందా? ఇప్పుడు రోడ్ల మీద పోవాలనుకో, ఇప్పుడు అన్న చేసిన కిషన్ రెడ్డి అన్న సెంటర్లో ఉంది. ఇది దీన్ని ఏవటి ఇంకో సంవత్సరం పడుతుందో, 2 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో. అప్పటి వరకు అయితే మేమైతే ఇబ్బంది పడాలి కదా. మన ఇల్లు కట్టేదానికే రోజులు పడుతుంది. మరి పెద్ద బ్రిడ్జ్ పడుతుంది. తొందరగా చేసిరు అనుకో పబ్లిక్వి ఏ ఒక ఇబ్బంది కాకుండా. వర్షం పడ్డప్పుడల్లా కింద పడుతుంటారు, లేకుండా జారుకుంటే కింద పడుతుంటారు. దీనికోసం అన్న కిషన్ రెడ్డి వచ్చినా కానీ బాగుంటుంది మనకు. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి కదా, వీటిలో ఏ పార్టీ కోటేద్దాం అనుకున్నారు? ఇగో ఏ పార్టీ అనేది మేము ఇప్పుడు ఏం చెప్పలేమన్న. సెంటర్లో అయితే బీజేపీ వస్తుందని మేము చెప్తాం. సెంటర్లో బీజేపీ ఇది కంపల్సరీ. ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న ఇంట్లో? అన్న మా ఓట్లు 10 ఉన్నాయి అన్న. 10 ఓట్లు. మరి 10 ఓట్లు ఎట్టేద్దాం అనుకున్నారు? ఉన్నాయి కదా 3 పార్టీలు, ఓల్కి వేయాలి కదా మనం ఖచ్చితంగా. అదే నా ఇక నీ నిర్ణయం నీకు ఉంటుంది, నా నిర్ణయం నాకు ఉంటుంది. కాకపోతే ఒక్కరి నిర్ణయం అని ఉండదు కదా. మేము వేసేది అయితే కిషన్ రెడ్డి సాబ్కు, మా ఇంటి వాళ్ళు ఉన్నారు. మేము వేసేది అన్నకు కార్. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో ఏమంటాం పింఛన్ వచ్చింది, కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం. ఇది కిషన్ రెడ్డి సార్ ఉంటే మంచిగా చేస్తాడంట. మళ్ళీ పక్కా చేస్తాడా? పక్కా చేస్తాడు. అయితే ఈ తర్వాత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటారంట. పక్కా చేయాలి.
అంటే ఇక అది మన చేతిలో లేదు కదా ఆయన లేక నేను వేసింది అనుకో పక్కడు వేస్తాడని గ్యారెంటీ లేదు కదా. అది టకాఫర్ మళ్ళీ అన్న పద్మారావు అన్నవి ఫామ్లో ఉన్నాడు. చూద్దాం ఎవరు వచ్చినా కానీ ప్రజలకు మంచి చేస్తే బాగుంటుంది. బస్ ఆయన లెక్కలు తేలినాక తెలిసి దేవులు వస్తారు ఏంది అని బస్. బాగున్నాను అన్న. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కదా, అట్లా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఓటు అయితే మన అదృష్టం, అది మనం వేసుకోవాలి, అది మనకు తెలుసు. అవునా, ఈ అంబర్పేటలో ఎవరు కొట్టేద్దాం అనుకోండి? అంబర్పేట నియోజకవర్గం నుంచి ఉన్నారు కదా, ఉన్నారు కిషన్ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు నాకు తెలియదు. మీ మనసులో ఎవరు ఉన్నారు చెప్పు ముందు, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాను? ఎవరికంటే మనం ఇష్టం, అది మన ఇష్టం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేనంటే ఒక పార్టీకి ఎత్తా, నువ్వు ఒక పార్టీ, ఆ పార్టీ పేరు అనేది ఉంటుంది కదా మనకి. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకే ఇద్దాము. మంచి మాట చెప్పిన మోలు మంచిగా ఎత్తే మంచిగా. బంగారు ఒకసారి అన్న అడుగుతారా? अभी अंबरपेट से कुछ काम किया क्या कोई पार्टी? करे ना किशन रेड्डी साहब करे। तो वही पूछ रहा हूँ। नहीं उनको समझ भी नहीं आ रहा, तो किशन रेड्डी को हम अभी वोट मारेंगे। नहीं, अब तो वोट किसको डालना क्या डालना वो अपनी मर्जी के ऊपर है, डिसाइड है। हाँ, वो मन में रहता। तो आपको अंबरपेट से हमारा यहाँ पे प्लेस है, कौन सा काम चाहिए, कौन सा डेवलपमेंट होना है? ये डेवलपमेंट पहले रोड बनना है। अगर ये बीच में है ना आपको तकलीफ हो रहा ना? आपको बहुत तकलीफ हो रहा, बोलो आप कैसा बोलना। पूरा रोड खराब है, ये ऊपर से जो छोटे छोटे बच्चे, कारोबार कुछ भी नहीं है पूरा। చూశారు కదా దోస్తులు, ఇక్కడ చూసుకున్నట్టయితే అంబర్పేటలో బీజేపీ అని కొందరు అంటున్నారు, కాంగ్రెస్ కొందరు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ అని కొందరు అంటున్నారు. ఎవరు గెలుస్తారు ఏంది అనేది ఎన్నికల తర్వాత చూడు, ఆ లెక్కలు తేలినాక. అరే బాబు, మొత్తానికి అయితే ఇప్పుడు మనం అంబర్పేటలో గాంధీ రోడ్డు గట్లనే శ్రీరామ్ కాలనీ గట్లనే బాబు నగరు ఇట్లా చూసుకుంటా పోతే ఒరిజినల్ ఏడ చూడు బీజేపీ అనే పదం అయితే ఎక్కువనే ఉన్నది. ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పాలి, కానీ అబద్ధం ఎందుకు ఆడాలి? ఉన్న ముచ్చట చెప్తాను. కిషన్ రెడ్డి సారు అభివృద్ధి పనులు చేసిండు, అట్లనే సెంట్రల్ నుంచి చాలా రకాలుగా బడ్జెట్ కానీ లేకపోతే పనులు కానీ తీసుకొచ్చిండు, మంచి చెన్ను చేసిండు, ఇప్పటికి కూడా చేస్తున్నాడు. అయితే రేపు పొద్దున సార్ నువ్వు ఎంపీగా గెలిపిస్తే ఇంకా పనులు చేస్తాడని చెప్పేసి అంబర్పేట రైట్ సార్ ఏమనుకోకరు, నోరు తిరగలే, అంబర్పేట ప్రజలు అయితే అంటున్నారు. సో నాకు తెలిసి ఈ బీజేపీ గెలిచేటట్టున్నారా? బీజేపీ గెలిచిద్దా లేదంటే కాంగ్రెస్ గెలిచిద్దా బీఆర్ఎస్ గెలిచిద్దా అనేది ఖచ్చితంగా ఎన్నికల లెక్కలు తేలిన వాళ్ళకే తెలుసుకోవాలి. ఎంత అభిమానం ఉన్నా కానీ ఓటేటేస్తారు ఏంది అనేది మరి ఆఖరి ముచ్చట వరకు తెలియదు వాళ్ళకి. కానీ మేము ఎన్నికలలో తెలుసుకునేది, సర్వేలో తెలుసుకునేది మాత్రం బీజేపీకి వెళ్తానని అంటారు. చూద్దాం రా బాబు, చూద్దాం. చలో రైట్ దోస్తులు, మళ్ళీ ఒక సర్వేలో మళ్ళీ కలుద్దాం. గంధవరం చూస్తూనే ఉంటారు మన పురా లోకల్ దోస్తీ వార్తలు. రైట్. అరే బాబు ఏంటో బాగా కొడతారు అవరవరి పద.